హలో వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ తేజస్వి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుసగా డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా చాలా కీలకమైంది. చాలా ప్రయత్నాలు చేసి ఆఖరికి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తన కథతో మెప్పించడం, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవ్వడం తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ టైటిల్ కాదని మరో వెరైటీ టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. వార్తల్లో నిలిచిన ఈ టైటిల్ చూసి ఇదేం టైటిల్ పూరి అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ప్రచారంలో ఉన్న ఆ టైటిల్ ఏంటి? పూరి ప్లాన్ ఏంటి? విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా అని ప్రచారం మొదలైనప్పటి నుండి ఈ సినిమాకి టైటిల్ బెగ్గర్ అంటూ ప్రచారం మొదలైంది. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషలకు తెలిసే టైటిలే పెట్టాలి. బెగ్గర్ అనే పదం అందరికీ తెలుసు కాబట్టి ఈ టైటిల్నే ఫిక్స్ చేస్తారంటూ టాక్ వినిపించింది. అయితే తమిళనాడులో సినిమా టైటిల్స్ తమిళ్లోనే పెట్టాలి. ఇంగ్లీష్ టైటిల్ పెట్టడానికి అంతగా ఇష్టపడరు. పెట్టినా ఆ టైటిల్ కు అక్కడ అంతగా రీచ్ ఉండదు. అంతేకాకుండా తమిళ సినీ ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అందుకని విజయ్ సేతుపతి బెగ్గర్ టైటిల్ కాకుండా మరో టైటిల్ చూడమని చెప్పారట. విజయ్ సేతుపతి అలా చెప్పినప్పటి నుండి పూరి అండ్ టీమ్ మరో టైటిల్ గురించి ఆలోచిస్తున్నారట. అయితే భవతి భిక్షాందేహి అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చిందట. ఇది అచ్చ తెలుగు టైటిల్, మరి తమిళ జనాలకు కూడా అర్థమవుతుంది అని టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారా, లేక తమిళ్లో కూడా ఇలాగే అంటారా? ఏమో కానీ ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ టైటిల్ వార్తల్లోకి వచ్చినప్పటి నుండి ఇదేం టైటిల్ పూరి అని కొంతమంది అంటుంటే, పూరి ఈసారి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు అంటున్నారు మరికొంతమంది. ఇందులో విజయ్ సేతుపతితో పాటు సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది. మలయాళ బ్యూటీ నివేదా థామస్ పేరు వినిపిస్తుంది, కానీ నివేద నటిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మూవీలో విలన్ గా నటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి టైటిల్ అండ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.